అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదరణ కురువైతుంది. దేశవ్యాప్తంగా ఏం చేసేదేం లేదు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో పార్టీని ఇచ్చిపెట్టి పోతున్నారు. దానికి మేమేం చేస్తాము? ఆ ఫ్రస్ట్రేషను ఎందుకు పోతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఆ డెస్పరేషన్లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటారు. కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు 60 సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులను నిండా ముంచింది వీళ్ళు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు, ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకొని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యనోళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇదే నాయకులతోటి కమిటీ వేసారు. కమిటీ టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి పుట్టదాఖలు చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు, ఇలా కూడా మళ్ళీ కమిటీ అంటారు, టైంపాస్ చేస్తారు. సరే చూద్దాం ఏం చేస్తారు. కానీ మీరు పసుపు పంటని టోటల్ నాశనం చేసిందే మీరయ్యా కాంగ్రెస్ పార్టీలో. పసుపు రైతులకు అధోగతి పట్టించిందే మీరు. మళ్ళీ ఇవ్వాలని ఏమంటారు? ఇవాళ మేము కష్టపడితే నరేంద్ర మోడీ మహబూబ్ నగర్లో బోర్డు ఇవ్వడమే కాదు, అక్కడ ప్రకటన చేసిండు. 2 రోజుల తర్వాత నిజామాబాద్లో వచ్చిండు, మాట్లాడిండు. ఆ తెల్లారి క్యాబినెట్ రెజల్యూషన్ అయిపోయింది. ఆ మర్నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేసుకోవాలా, దేశవ్యాప్తంగా చేసుకోవాలా. నిజామాబాద్లో కూడా చేస్తారు సెటప్. ఆయన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశం మంత్రి, రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీలో. ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి లెటర్ రాసిండట. మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తలేవా, నీకు ఎందుకు? మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తా. తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీవేర్ ఆఫ్ అని రాసుంటే గేట్ల మీద ఇళ్ళకి పోతే రైతులకు చెప్తున్నాం, బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతోటి. విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు, విస్తీర్ణత చాలా పెరిగింది. తెలంగాణలో తగ్గింది. తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా. ఇక పసుపు రైతులు వినాలే, ఈ దొంగలీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2018-19 దేశంలో 2,61,922 హెక్టార్ల పసుపు పండింది. 2018-19, 2019-20 2,96,181 హెక్టార్లు. 2020-21 2,92,753. 2021-22 సంవత్సరం ఆల్మోస్ట్ 3,33,024 హెక్టార్లు. 2022-23 గత సంవత్సరం 3,25,611 హెక్టార్లు. అంటే 2018-19లో 2,61,922 హెక్టార్ల నుంచి పోయిన సంవత్సరం 3,25,611 హెక్టార్లకి పెరిగింది.
దాని ప్రొడక్షన్ కూడా 2018-19లో 9,57,130 టన్నులు భారతదేశంలో పసుపు పండితే 2022-23లా 11,69,864 టన్నుల ఉత్పత్తి పసుపు మన రైతులు చేసారు దేశంలో. ఇట్లా ప్రతి రైతు కోసము మోడీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంటే పూర్తిగా అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు లేబర్ కాస్ట్ ఎట్లా తగ్గిస్తావు దాని మీద వర్కౌట్ చేయి మై డియర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ ఎట్లా పెంచుతావు చెప్పు. మీ పార్టీ, మీ పాత పార్టీ, మీ ఎక్స్ పార్టీ, మీ ప్రజెంట్ పార్టీ, రెండు పార్టీలు కలిపిన మూసేసిన చక్కెర ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుస్తావు? 53 చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించడం దేశంలో. 53 చక్కెర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ సర్కారు తెరిపించింది, మూతపడ్డాయి. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క. రాజకీయాలు మానుకొని మోడీ గారి దగ్గర పోయి ఏమైనా సహాయం ఉంటే కోరుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.